ఇల్లు అనే మాటను గురించి మనం ఆలోచించడానికి ఆరంభించున్నాం. దేవుని ఇంట్లో విశ్రాంతిని దేవుడు సిద్ధపరిచినాడు. ఎందుకు ఈ విశ్రాంతిని దేవుడు సిద్ధపరిచినాడంటే, యెహోషువ విశ్రాంతి మనకు పూర్ణ విశ్రాంతి కలగచేయలేదు. అది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే, కొంతకాలమే. ఒత్నీయుల విశ్రాంతి, అది కూడా పూర్ణ విశ్రాంతి కలగబడలేదు. అది ఇశ్రాయేలుకు కొంతకాలం మాత్రమే. తిరిగి దావీదు విశ్రాంతి, దావీదు సిద్ధపరిచిన విశ్రాంతి కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు కొంతకాలమే వచ్చింది. అలాగే దేవుడు కొంతమందిని లేపి వాడుకొని వారి ద్వారా దేవుని ప్రజలైన వారికి విశ్రాంతిని కలుగచేస్తూ వచ్చినాడు. దావీదు దినాల్లో దేశము నెమ్మదిగా ఉండటానికి దేవుడు అవకాశం కలిగించినాడు. తద్వారా దావీదు దేవుని మీద మనసు ఉంచడానికి వీలైందన్న సంగతి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనాన్ని ఆధారం చేసుకొని మనము విన్నాం. కనుక దేవుడు మనకు విశ్రాంతి అనుగ్రహించేవాడు. పరలోకపు దావీదు, భూమి మీద ఉన్న దావీదు ఇశ్రాయేలుకు మాత్రమే కొంతకాలం విశ్రాంతి ఇచ్చినాడు. పరలోకపు దావీదు మనకు సదాకాలం విశ్రాంతిని ఇచ్చేవాడు. ఇంకా విశ్రాంతి ఇచ్చిన 4వ వ్యక్తి దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. 2 Chronicles chapter 20 verse 30. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది కలగ చేసెను. ఎవరతడు? యెహోషాపాతు అనే వాక్యంలో మనం చూస్తాం. 28వ అధ్యాయము ఆరంభము నుండి యెహోషాపాతును గురించిన మాటలు వాడబడుతూ వచ్చినాయి. యెహోషాపాతు అంటే అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. చాలా మంచి రాజు, దేవుని ప్రజలను పరిపాలించిన వాడు, దేవుని ప్రజలకు ఆత్మీయమైన విషయాల్లో ప్రోత్సాహం పురుకొల్పు అనుగ్రహించిన వాడు, దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని ప్రజలకు విశ్రాంతిని కలుగజేసినవాడు. ఈ యెహోషాపాతు రాజ్యము లేదా నెమ్మది లేదా సమాధాన విశ్రాంతి కూడా కేవలం తాత్కాలికమైనదే. కనుక పాత నిబంధనలో 4 రకాలైన విశ్రాంతులు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? జాషువాస్ రెస్ట్, యెహోషువ విశ్రాంతి. రెండవది ఏంటి? ఒత్నీయేల్స్ రెస్ట్, ఒత్నీయేలు విశ్రాంతి. మూడవది ఏంటి? డేవిడ్స్ రెస్ట్, దావీదు విశ్రాంతి. నాలుగవది ఏంటి? యెహోషాపాతు విశ్రాంతి. ఈ 4 విశ్రాంతులు మానవుని పూర్ణంగా అందరినీ అన్ని కాలంలో విశ్రాంతిలోనికి తీసుకురాలేకపోయాయి. అందుకనే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుడే విశ్రాంతిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆ యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత కొత్త నిబంధన మొదటి పుస్తకంలోనే మనం చూస్తాం. 11వ అధ్యాయం 28 వచ్చిన మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. ఏ విశ్రాంతి అయితే యెహోషువ ఇయ్యలేదో, ఏ విశ్రాంతి అయితే ఒత్నీయేలు ఇయ్యలేదో, ఏ విశ్రాంతి అయితే దావీదు ఇయ్యలేదో, ఏ విశ్రాంతి అయితే యెహోషాపాతు ఇయ్యలేదో, అంతకంటే మించిన విశ్రాంతిని అనుగ్రహించుట కొరకే దేవుడు తన కుమారుని మన కొరకు భూమి మీదకి పంపించినాడు. ఏం విశ్రాంతి అవసరం ఏంటి? విశ్రాంతి ఎంతో అవసరం. మనకెంతో డబ్బులు ఉన్నాయనుకోండి, ఎంతో మంచి బట్టలు ఉన్నాయి, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, రాత్రిపూట మనకు నిద్ర పట్టకపోతే? ఎంతమంది, చాలామంది ధనవంతులు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రాత్రి నిద్ర పట్టకపోవడం అనేది ఒక గొప్ప సమస్య. అదే పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి బయట దోమలు కొరికినా, అన్నం సరిగ్గా లేకపోయినా సరే పడుకునే వెంటనే వాళ్ళకి నిద్ర పడుతుంది. ఉదయం అయ్యేదాకా వాళ్ళకి మెలకు రాదు. కానీ నిద్ర పట్టే వాళ్ళకి నిద్ర విలువ తెలుస్తుంది, కానీ నిద్ర పట్టిన వాళ్ళకి నిద్ర విలువ ఏం తెలుస్తుంది? మీలకు కూడా కొంతమంది ఆయా శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు రాత్రులు నిద్ర పట్టనే ఉంటాయి. కొన్ని రాత్రులు అంటే డిసెంబర్ 31వ తారీఖు కాదు, వాచ్ నైట్ సర్వీస్ కాదు. కొంతమంది వారి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి వాళ్ళకి ప్రతిరోజు లేదా కొంతకాలం అంతా వాచ్ నైట్ సర్వీస్గానే ఉంటుంది. ఎంత ప్రార్థన చేసినా నిద్ర పట్టదు, ఎంత వాక్యం చదువుకున్నా నిద్ర పట్టదు, ఎంత ప్రయాసపడినా నిద్ర పట్టదు. ఎందుకు ఇలాగ అయిపోయింది అని అనుకుంటూనే ఉంటాం, అయినా నిద్ర పట్టదు. అయితే కరుణా సంపన్నుడైన దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుని మనల్ని విశ్రాంతిలోనికి తీసుకుని వచ్చిన తర్వాత, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచిందని దేవుడు సెలవిచ్చిన తర్వాత, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించిన వారిని బట్టి దేవుడు దావీదు ద్వారా మనల్ని జ్ఞాపం చేసుకొని
నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును కాపాడి రక్షించడానికి సెలవిచ్చిన మాటను బట్టి దేవుని ప్రజలైన వారిని దేవుడు కాపాడి పాత నిబంధనలను అంతా భద్రపరిచినాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడే యేసుక్రీస్తు ప్రభువే మన పరలోకపు దావీదు అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువే మన పరలోకపు యెహోషువ అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువే మన పరలోకపు సొలొమోను అయ్యాడు. అందుకని ఆయన మనకు విశ్రాంతి మాత్రమే కాకుండా అధికమైన విశ్రాంతి ఇవ్వడానికి వచ్చినాడు. ఏంటి ఆయన ఇచ్చే విశ్రాంతి? ఎవరి కొరకు ఆయన ఇచ్చే విశ్రాంతి? మత్తయి సువార్త 11వ అధ్యాయం, మనకు చాలా పరిచయమైన మాట ఇది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 11:28. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. భారం మోసుకుంటున్న వారులారా. కొన్నిసార్లు మనం బయట సువార్తలు చెప్పేటప్పుడు భారం అనే పదానికి మధ్యలో విత్ ఇన్ ద బ్రాకెట్లో పాప భారం మోసుకొచ్చున్న వారులారా అని చెప్తాం. భారం అంటే అన్ని రకాలైన భారము. ఎవరు మోస్తారంట? కీర్తనలో రాశాడు, అనుదినము మా భారము భరించుచున్న దేవుడు. ఎన్ని రకాలైన భారాలు, ఒక్కొక్కరికి ఒక రకమైన భారం. కొంతమందికి పాప భారం, కొంతమందికి ఆర్థిక భారం, కొంతమందికి అనారోగ్య భారం, కొంతమందికి పిల్లల భారం, భర్త భారం, భార్య భారం, సంఘ భారం, సేవకుడు భారం, ఎల్డర్స్ భారం, అందరి భారం, వాళ్ళకు వాళ్ళే భారం. భూమికి కూడా భారం. అలాంటి వాళ్ళు కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము అన్నిటికీ భారం అయిపోయామేంటి అని. ఈ భారం అంతా తీసివేట కొరకై దేవుడు తన కుమారుని మన కొరకు ఈ భూమి మీదకి పంపించినాడు. ఎవరు రావాలంట? ప్రయాసపడి భారం మోసుకుంటున్నా. నీకు భారం అని ఉంటే నీవెవరివైనా, ఏ చదువున్నా, ఏ డబ్బున్నా, ఏ కులమున్నా, ఏ వ్యక్తివైనా, ఎలాంటి వాడవైనా సరే యేసు ప్రభుని వద్దకు నీవు రావచ్చు. యేసుక్రీస్తు ప్రభు తప్ప మానవునికి లోకంలో విశ్రాంతి ఇచ్చే విధి ఏమీ లేదు. ఏదో సినిమాకి పోతే 3 గంటలు బాగుంటుందని సరదాగా పోతారు. మీలో కొంతమంది స్టూడెంట్లుగా ఉన్న వాళ్ళకి పరిచయము. నేను కూడా యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు పరిచయం. మా రూమ్లో వాళ్ళు, మా రూమ్ పక్కన వాళ్ళు, సీనియర్స్ జూనియర్స్ సినిమాకి వెళ్ళేటప్పుడు ఎంత తండోపతండలకు వెళ్తారు, సరదాగా వెళ్తాడు. ఒక సైకిల్ మీద ముగ్గురు కూర్చొని వెళ్తారు, నలుగురు కూర్చొని వెళ్తారు, డబ్బులు తగిలించుకొని సినిమా హాల్లో పడిపోతారు. ఆ తర్వాత వచ్చేటప్పుడు పేలమొక్కలు వేసుకొని వస్తారు. ఏదో చదువుకొని రూమ్లో నుండి బయటకు వస్తే కింద నుండి వస్తుంటారు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళారంటే, ఎక్కడికి వెళ్ళామరా, ఏం చేస్తాను, డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చిన. అదేంటి వెళ్ళేటప్పుడు ఉన్న సరదా వచ్చేటప్పుడు లేదేంటి? వెళ్ళేటప్పుడు చాలా సరదాగా వెళ్ళారు. నేను టికెట్ కొంటా. వచ్చిన తర్వాత ఎవడు వాళ్ళ దిక్కలు 4 వెళ్ళారు కదరా, ఎవరు వస్తున్నారు, వాడు ఎక్కడ వస్తున్నాడు రా, వాని కొరకు మనం ఎక్కడ 4 వెళ్ళారు, 4 కలిసి రావచ్చుగా. వెళ్ళేటప్పుడు ఉన్న ఐక్యత వచ్చేటప్పుడు లేదుగా. ఎందుకని? ఆ 3 గంటలు ఏదో సంతోషం వస్తుందని పోయింది, 3 గంటలు ఇంకా వాళ్ళకి దుఃఖమే తీసుకుని వచ్చింది. అక్కడ ఉన్నంత దాకా బాగానే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత నాకు పని ఉందరా, నేను తర్వాత వస్తున్నాను ఒకడు, ఇప్పుడు నాకు కుదరరా, నేను మీ అంత బాగా నడవలేను ఇంకొకటి. అలాగా 4 దగ్గాలకు వచ్చేసి ఎప్పుడో పడుకొని ఉదయం లేచింటారు. ఏంట్రా ఎలాగుంది అని ఎవరైనా మూవీ అడిగాడికి ఏముందిరా, పరమచేత్ర. అలాంటి దాని కొరకు, ఏదో సంతోషం కొరకు, విశ్రాంతి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. రకరకాల ప్రయత్నాలన్నీ దేని కొరకు అంటే మానవుడు తన హృదయంతరంగంలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆర్టిఫిషియల్ రెస్ట్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యేసు ప్రభువు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఆ జనం ఎవరైనా సరే, చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా, పేదలైనా, ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా, అందం లేకపోయినా, జ్ఞానులైనా, అజ్ఞానులైనా, ఎన్నిక లేని వారైనా, ఇండియా వారైనా, అమెరికా వారైనా, ఆస్ట్రేలియా వారైనా, జపాన్ వారైనా, ఎవరైనా సరే సమస్త జనులారా నా యొద్దకు రండి. శనివారం దగ్గరికి వెళ్ళమని చెప్పలే. రెస్ట్ ఈజ్ నాట్ ఎ డే, రెస్ట్ ఈజ్ ఎ పర్సన్. విశ్రాంతి ఒక దినం కాదు, విశ్రాంతి ఒక నియమం కాదు, విశ్రాంతి ఒక కాలం కాదు, విశ్రాంతి ఒక పద్ధతి కాదు, విశ్రాంతి ఒక ప్రక్రియ కాదు, విశ్రాంతి ఒక వ్యవస్థ కాదు, విశ్రాంతి ఒక ఆచారం కాదు, విశ్రాంతి ఒక వాడుక కాదు, విశ్రాంతి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. నా యొద్దకు రండి. ఇట్స్ ఎ వెరీ పర్సనల్, డీప్, ఇంటిమేట్, యూనివర్సల్, వైడ్, ఇంటిమేట్ రిలేషన్షిప్. ఇది ఆత్మ సంబంధమైన, వ్యక్తిగతమైన, సమస్త మానవ కోటికి దేవుడు అనుగ్రహించిన ఏకైక రక్షణ ఆహ్వానం. నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా. లోకంలో విశ్రాంతి కలుగజేయాలంటే సినిమాల కొరకు ఖర్చు పెట్టిపోతారు, లేదా ఎంటర్టైన్మెంట్, లేదా ఇంకా అమ్యూజింగ్ పార్కులు, ఏదో దేనికి వెళ్ళినా సరే. అంతెందుకు, మామూలుగా మనం న్యాచురల్ కాల్కి వెళ్ళినా శుభల టాబ్లెట్, అదేంటి టాయిలెట్స్ బయట ఉంటే దానికి 5 రూపాయలు చెల్లించిపోవాల్సిందే. కానీ రక్షణ విశ్రాంతి, పాప క్షమాపణ విశ్రాంతి, మారు మనసు విశ్రాంతి, పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి విశ్రాంతి, ఇవన్నీ కేవలము ఉచితం. దీని కొరకే యేసు ప్రభువు వారి క్రయధనం చెల్లించినాడు. కనుక ఈ విశ్రాంతి బైబిల్లో మనము 3 రకాలు చూస్తాం. మొదటిది ఇక్కడ మనం చదివాం 11:28, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తును. ఏ విశ్రాంతిది?
ఏ విశ్రాంతిది? 29వ వచనం, 11:29. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 28లో 29లో రాయబడిన 2 రకాలైన విశ్రాంతులు ఒకటేనా, వేరువేరా? నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. 28వ వచనంలో ఉన్న విశ్రాంతి, 29వ వచనంలో రాయబడిన విశ్రాంతి రెండు ఒకటేనా, వేరా? రెండు ఒకటే కాదు, రెండు వేరు. 28వ వచనంలో ఉన్న విశ్రాంతి ఏంటంటే ఆత్మకు విశ్రాంతి. 29వ వచనంలో ఉన్న విశ్రాంతి ఏంటంటే ప్రాణమునకు విశ్రాంతి. ఆత్మకి ఏమైంది? 28వ వచనంలో ఆత్మకు విశ్రాంతి లేదు కదా, అందుకని ఆత్మకు విశ్రాంతి దేవుడు దయచేయాలని కోరుతున్నాడు. ఆత్మకు విశ్రాంతి లేకుండా ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు హ్యావ్ ఓవరింగ్, అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు దేవుని ఆత్మ కదులుతూ ఉన్నాడు. కనుక దేవుని ఆత్మ కదలిక మానవుని యొక్క హృదయంతరంగంలోనికి రాని కారణం చేత అలాగే దేవుని ఆత్మ కదులుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఎవరిలోనికి రావాలా? మనుషుల్లోనికి రావాలా? బైబిల్లో మనం చూస్తున్నాం కదా, దేవుడు మానవుని తన ఆకారంలో చేసిన తర్వాత వాని నాసికారంధ్రంలోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిన ఆ మనుషుల్లోనికి దేవుని ఆత్మ వచ్చింది కనుక ఇప్పుడు ఆ మనుషుని యొక్క హృదయంతరంగంలోనికి ఆత్మ ద్వారా లేదా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ ఆత్మకు విశ్రాంతి చాలా ప్రాముఖ్యం. ఆ ఆత్మ ఇప్పుడు ఏమైపోయింది మరి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం, పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమైన. ఇప్పుడు ఆత్మ ఏమైపోయింది? చనిపోయింది. పాపాన్ని బట్టి చనిపోయింది, అపరాధాలను బట్టి చనిపోయింది, శాపాన్ని బట్టి చనిపోయింది, లోకాన్ని బట్టి చనిపోయింది. ప్రధానికి ఆత్మ, పాపానికి తప్ప దైవికమైన వాటన్నిటికీ ఆత్మ చనిపోయింది. కనుక ఈ ఆత్మను బాగు చేయడానికి ఒకే ఒక వ్యక్తి కావాలా. అందుకే హెస్కేల్లో మనం 37వ అధ్యాయం అనుకుంటాం చూస్తాం, అక్కడ ఒక విస్తారమైన ఒక లోయ ఉంది. ఆ లోయలో ఎన్నో ఎముకలు ఉన్నాయి, చేతులు, కాళ్ళు, తల, పుర్ర, రకరకాల విభాగాలన్నీ విభజించబడ్డాయి. కేవలం ఆ ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. నరపుత్రుడా, బ్రతకగలవా? నీకే తెలియను ప్రభువా. అప్పుడు దేవుడు అన్నాడు, సరే ఒక్కసారిగా ఎముకలన్నీ వచ్చేటట్లు ఆజ్ఞాపించి. అన్ని ఎముకలు వచ్చినాయి, దానంతటి దాన్ని అతుక్కున్నాయి. విరేళ్ళు, కాళ్ళు, తల, నోరు, చేతులు, ఇలాగ రకరకాల అవయాలకు వచ్చి నిలబడినాయి. చాలా గొప్ప సమూహమైంది. అయితే అవసరమైంది దాంట్లో లేదు. ఏంటి? ఆత్మ లేదు. అందుకే దేవుడు దాంట్లోనికి ఇప్పుడు జీవాత్మ పంపగా ఎవడునో లెక్కింప సఖ్యం కాని ఒక సైన్యమైంది. ఇప్పుడు మానవుడు దేవునికి వెలపట్ట, రక్షణకు వెలపట్ట, దేవుని ఆత్మ సిద్ధపరచబడటానికి వెలపట ఎలాగున్నాడంటే ఆత్మ లేని ఒక పెద్ద వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆత్మ లేని ఒక పెద్ద వ్యక్తి ఎంత పెద్దగా ఉంటేనేమి? బతికిన ఎలక్కంటే చనిపోయిన కుక్క మేళ, చనిపోయిన ఎలక్కంటే బతికిన కుక్క మేళ. ఇంకోసారి చెప్పనా, వేరుగా చెప్పనా? మామూలుగా చెప్తుంటారు కదా, చచ్చిపోయిన సింహం కంటే బతికిన కుక్క మేలు కాదా అని. ఇప్పుడు చచ్చిపోయిన సింహం, అది దానికి ప్రాణం లేదు. సింహం అంటే ఏం లాభం ఉంది? పేరు గొప్ప కానీ ఊరు దిబ్బంటంగా. అలాగే కుక్క ఉంది, సామాన్యమైందే. అయితే ఇది బతికున్న కుక్క అయినా మనకు చాలు. చనిపోయిన సింహంతో ఏమవసరం ఉంది? కానీ కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని ఎరగక సింహాలు లాంటి వాళ్ళు ఉన్నారు. వారి ఆత్మలు ఎలాగున్నాయి? వారి ఆత్మలు దేవునికి వెళ్ళపట్ట ఉన్నాయి, రక్షణలోనికి రాకుండా ఉన్నాయి. వారి హృదయంతరంగంలో దేవుని ఆత్మ పోరాడుతున్నాడు. వారి హృదయాన్ని వెలిగించాలని ఆత్మ దేవుడికి కోరుతున్నాడు. అయితే తమ హృదయాన్ని దేవుడి కొరకు తెరవకుండా తమ హృదయాన్ని వారు బంధించుకున్న వారుగా ఉన్నారు. కారణం ఏంటి? హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడేవాడు. మనుషుల హృదయంలోని చెడుతనము గొప్పది, అది ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. కనుక ఈ హృదయాన్ని బాగు చేయటం కొరకై దేవుడు తన కుమారుని మన కొరకు పంపించినాడు. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు, మన కొరకే వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, సొగసన్నం స్వరూపమైన లేనివాడుగా శిలువలో చేయబడ్డాడు. పైనుండి కింద దాకా ఆయన దేహం అంతా కోడలతో దున్నారు. ప్రక్కలో బల్లెపోటు, రక్తం ప్రవహించింది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? యెహోషువ విశ్రాంతి ఇటు కొరకై చనిపోలేదు. ఒత్నీయులు దేవుని ప్రజలకు, ఇశ్రాయేలులకు విశ్రాంతి ఇటు కొరకై చనిపోలేదు. దావీదు ఇశ్రాయేలులకు విశ్రాంతి ఇటు కొరకే చనిపోలేదు. యెహోషాపాతు ఇశ్రాయేలులకు విశ్రాంతి ఇటు కొరకే చనిపోలేదు. మనం ఇశ్రాయేలీలం కాదు, ఆ యూదా గోత్రస్తులం అసలే కాదు, పేరు పెట్టబడిన వారం కాదు, స్వాస్థ్యం కాదు, మనం ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారం, అజ్ఞానులము, నిర్దేవులము.
దేవుడు లేకుండా జీవించిన వాగ్దానము లేని వారము, వాగ్దానానికి వెలపట్టున్న వారము, ప్రత్యక్ష గుడారానికి వెలపట్టున్న వారము, దేవుని సమాజానికి వెలపట్టున్న వారం, మోయాబు లాంటి వారం, ఎరుకో లాంటి వారం, అమాలేకులు లాంటి వారం, ఇలాంటి వాళ్ళ కొరకు భూమి మీద చనిపోయి విశ్రాంతి ఇవ్వడానికి ఎవరు వస్తారు? యెహోషువ రానప్పుడు, ఒత్నీయేలు రానప్పుడు, దావీదు రానప్పుడు, యెహోషాపాతు రానప్పుడు ఇక రావడానికి ఎవరున్నారు? అందుకే దేవుడు తన కుమారుని మన కొరకై పంపించినాడు. ఇశ్రాయేలు కొరకు పంపించలేదు, కానీ పాపలమై భ్రష్టపడిపోయి అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా ఎంత మాత్రం స్వస్థత లేకుండా చెడిపోయిన పాపాత్ముడైన మానవుని కరుణించి రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకుని వచ్చి పరలోక రాజ్య ప్రాప్తునిగా చేయట కొరకై దేవుడు తన అనాదికాల సంకల్పాన్ని బట్టి మానవాకారాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించినాడు. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు, మన కొరకే వ్యసనాక్రాంతుడయ్యాడు. ఆయన ఆ శిలువలో మొత్తబడ్డాడు, అవమానించబడ్డాడు, ఉమ్మవేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు. ఎవడను చూచి గుర్తించడానికి వీలు లేకుండా ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు. ఆయన నలుగొట్టడానికి దేవునికి ఇష్టమైంది. ఆయన ఆ శిలువలో కేక వేశాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక స్థలాల్లో ఆసీనుడై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షణార్థమైన వెలుగులోనికి రావాలని కోరిన ప్రతి మానవునికి ఆ శిలువ ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఈ భూమి మీద ఆ శిలువ చేసే అద్భుతమైన ఆశ్చర్యకార్యం ఆత్మకు రక్షణ అనుగ్రహిస్తుంది. అందుకే నజరేయుడైన యేసు, యూదులకు రాజైన యేసు ఆ శిలువను మన కొరకై ఒక ప్రేమ ప్రతీకగా ఉంచి ఆ శిలువ కార్యము ద్వారా సమస్తాన్ని జయించినాడు. ప్రభుకు స్తోత్రాలు. స్త్రీకి మించిన ప్రేమ ఆ శిలువలో యేసు ప్రభు చూపించినాడు. ఇంకో మాటలో చెప్పాలంటే స్త్రీ ప్రేమ శిలువలో ఓడిపోయింది. లోకం యొక్క సమృద్ధి స్త్రీ ఆ శిలువ దగ్గర ఓడిపోయింది. లోకం యొక్క జ్ఞానం ఆ శిలువ దగ్గర నిరక్తకమైంది. లోకం యొక్క బలం ఆ శిలువ దగ్గర బలహీనమైంది. లోకం యొక్క ఆశీర్వాదం ఆ శిలువ దగ్గర శాపమైంది. లోకం యొక్క పేరు ప్రత్యేఖ్యాతులు ఆ శిలువ దగ్గర క్షీణించిపోయాయి. లోకం యొక్క తడుకు బెడుకులన్నీ ఆ శిలువ దగ్గర కళావిహీనమయ్యాయి. లోకం యొక్క వెలుగులన్నీ ఆ శిలువ దగ్గర చీకటైపోయాయి. లోకం యొక్క వైశాల్యం అంతా శిలువ దగ్గర చిన్నపోయింది. లోకం యొక్క గొప్పతనం అంతా శిలువ దగ్గర స్వల్పముగా చేయబడింది. లోకం యొక్క కేకలన్నీ ఆ శిలువ దగ్గర మౌనం వహించినాయి. లోకం యొక్క గొప్పతనం అంతా శిలువ దగ్గర నిరాకరించబడింది. లోకం యొక్క ద్వేషం అంతా శిలువ దగ్గర కొట్టివేయబడింది. లోకం యొక్క ప్రేమ అంతా శిలువ దగ్గర చిన్నపోయింది. లోకం యొక్క శాపం అంతా శిలువ జయించింది. లోకం యొక్క ప్రేమని జయించింది. లోకం యొక్క శాపాన్ని జయించింది. లోకం యొక్క మరణాన్ని జయించింది. లోకం యొక్క పాతాళాన్ని జయించింది. లోకం యొక్క క్రోధము, అపరాధం అన్నింటినీ ఆ శిలువ జయించి ఆ శిలువ కొట్టివేసింది. ఆ శిలువ నజరేయుడైన యేసు యొక్క శిలువ. ఆ శిలువ దగ్గరికి పాపాత్ముడైన మానవుడు వచ్చి త్రాహిమాం క్రీస్తునాథా శరణం 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 అని వేడుకున్నప్పుడు ఆ పాపాత్ముడైన మానవుని యొక్క పాపాలు కడిగి వేయబడుతున్నాయి, శుద్ధీకరించబడుతున్నాయి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. తద్వారా మానవుడు ఆత్మ సంబంధమైన ఎలాంటి ఆశీర్వాదంలోనికి వస్తున్నాడు? రక్షణార్థమైన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ మాటలు విన్నా కూడా నువ్వు అనుకుంటున్నావేమో, ఈ సువార్త నాకు కాదులే, వీళ్ళు ఇలాగే చెప్తుంటారు, రకరకాలుగా ఎప్పటి నుండో చెప్తుంటారు కదా అని. దేవుడు నీకు ఈ సంవత్సరం వచ్చిన ఉద్దేశం అదే. నువ్వు గొప్పవాడు కావాలని, అది రెండవది. నీకు ఉద్యోగం రావాలా, రెండవది. డిఎస్సి పాస్ కావాలా, రెండవది. పెళ్ళి కావాలా, రెండవది. బాగా కావాలా, రెండవది. ట్రాన్స్ఫర్, రెండవది. ఇల్లు, రెండవది. పిల్లలు, అన్నీ రెండవది. మొట్టమొదటి ప్రాముఖ్యమైన సంగతి, దేవుడు నిన్ను ఈ భూమి మీద సజీవునిగా ఉంచిన ఉద్దేశం ఒక్కటే, నీవు ఈ ఆత్మ సంబంధమైన రక్షణ విశ్రాంతిలోనికి రావాలని. నీతో పాటు ఉన్న స్నేహితులు, నీ క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్ ఎంతోమంది డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత జనవరి 1వ తారీఖు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలనుకున్నారు. ఎస్ఎంఎస్లు పంపాలనుకున్నారు, ఈమెయిల్ పంపాలనుకున్నారు, వెళ్ళి కలవాలనుకున్నారు, కేక్ కట్ చేయాలనుకున్నారు, వేరే వారందరికీ నూతన సంవత్సరం స్వాగతం పలకాలనుకున్నారు. కానీ వాళ్ళలో చాలామంది డిసెంబర్ 31కి రాలేకపోయారు. కానీ నా సంపన్నుడైన దేవుడు నిన్ను ఆ సంవత్సరం అంతా కాపాడి కొత్త సంవత్సరం దయాకిరీటం అనుగ్రహించినాడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన్ని ఎరగాలి. నీ జీవితం చాలా తాత్కాలికమైనది, నీదంటే మంది కూడా. మానవుని యొక్క జీవితం చాలా తాత్కాలికమైనది. ఎంత తాత్కాలికమైనదో మీ అందరికీ బాగా పరిచయము. కానీ మీరు అనుమతిస్తే నేను ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీలో చాలామందికి బెలూన్స్, గాలి బుడగలు అంటే తెలుసు. ఏమంటారు మీరు గోదావరి భాషలో? బుడగలా? నీటి బుడగలు కాదు. ఏం బుడగలు? రబ్బర్ బుడగలా? ఓకే, అదే ఖచ్చితంగా తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి.
ఇది రబ్బర్ బుడగలు ఒక్కసారి గాలిది చక్కగా అలంకరించిన తర్వాత, అది పెళ్ళి కావచ్చు, బర్త్డేనే కావచ్చు, ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తుంటే కావచ్చు, ఇంకేదో రకరకాల మంచి సందర్భాల్లో గాలి బుడగలన్నీ రకరకాల కలర్స్ పెడతారు. పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు పిల్లలకి ఎంత సంబరమో వాళ్ళు మర్చిపోతారు. మమ్మీ నాకోటి ప్లీజ్, అన్నం లేకపోయినా పర్వాలేదు, ఆ బుడగలు కావాలని వాళ్ళు కోరుకుంటుంటారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు అన్నం తిన్నావా లేదరా కాదు, వాడు ఎలాగైనా సరే అక్కడ కట్టిన బుడగ అయినా తీసుకెళ్ళాలి అనుకుంటే ఆలోచిస్తూనే ఉంటాడు. ఎంత ఆకర్షణీయమైన రంగుల్లో వాళ్ళకి కనిపిస్తుంటాయి. ఈ బుడగలు ఏంటంటే ఒక విశిష్టత ఏంటంటే, అవి గాలి లేనంత దాకా మామూలుగానే ఉంటాయి, అన్నీ ఒకే రకంగా ఉంటాయి, ఏం అందంగా ఉండదు. ఒక్కసారి దానికి గాలి కొట్టడం ఆరంభించినాం లేదా ఊపడం ఆరంభించినాం అనుకోండి, ఊపిరి కొన్నేమో గాలి ఊదేటప్పుడే పగిలిపోతాయి, కొన్నేమో ఊదిన తర్వాత దారం కట్టేటప్పుడు పగిలిపోతాయి, కొన్నేమో డెకరేట్ చేసేటప్పుడు ఉన్నట్టు డప్పని పడిపోతుంది, హార్ట్ అటాక్. కొన్నేమో తీసేటప్పుడు పడిపోతాయి, కొన్నేమో క్రమంగా స్లోగా పోతుంది. షుగర్ అది స్లోగా గాలిపోతూనే ఉంటుంది. ఉన్నప్పుడేమో ఇంత సైజు ఉంటుంది, రేపటికి తక్కువ అవుతుంది, ఇంకటికి తక్కువ అవుతుంది, ఇంకా తక్కువ అవుతుంది. ఏంటి రోజుకి తగ్గిపోతుంది ఏంటి? అది కొంత 4-5 రోజులు అయ్యేటప్పటికి పూర్తిగా తగ్గిపోయేలా. ఏమక్క ఇట్లా అయిపోయిందన్న ప్రార్థించి. ఈ గాలిబుడిగా గాలి ఉన్నప్పుడు ఎలాగుంది, మేము ఎవరనుకున్నాం, గోదావరిళ్ళు మా కులం ఏదనుకున్నాం, మా డబ్బు ఏదనుకున్నాం, ఎంత చదివామనుకున్నాం, ఎంత అందంగా ఉన్నాం అనుకో, ఎంత బాగున్నాం అనుకో, మా బట్టలు ఎట్లున్నాయి, మా ఊరు ఏది, మా ప్రాంతం ఏది, మా భాష ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? యేసుప్రభు నిన్నామని వచ్చి యేసుప్రభుని గురించి చాలా చెప్పేస్తున్నారండి. మాకు చాలా ఉన్నాయి అంటుంది. ఎవరు? రబ్బర్ బుడగ. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా బుడగలే, నేను కూడా ఒక బుడగే. రంగురంగుల బుడగలు ఉన్నాయి ఇక్కడ, బాగా కనిపించే బుడగలు ఉన్నాయి. కొన్ని బుడగలేమో ఊదేటప్పుడే పట్టున్నాయి, కొన్నేమో ఇప్పుడు కరుచుకొని ఉన్నాయి. ఎప్పుడు పట్టుంటాయో తెలియదు, ఎప్పుడేమవుతుందో తెలియదు. గాలి ఉన్నంతకాలం దానికి ఎంత అందమో చెప్పలేము. అబ్బా చూస్తేనే ఎంత బాగుంది, నాకోటి మా ప్లీజ్ ఒక్కటి కనుక చూసేటప్పుడు అంతా గాలి ఉన్నప్పుడు అంతా ఏమనుకుంటారు, అబ్బా వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళకెంత మంచి ఇల్లు, వాళ్ళకెంత చదువు, వాళ్ళకెంత ఉద్యోగం, వాళ్ళకెంత అబ్బా ఎంత బాగున్నారు అనుకుంటా. ఒక్కసారిగా గాలి ఉన్నట్టుండి పట్టనింది అనుకో, లేదా శబ్దం వచ్చింది అనుకో, ఒక్కసారి గాలి వెళ్ళిపోయింది అనుకో, ఏమైపోద్ది అది బుడగ. గాలి వెళ్ళిపోయిన బుడగలు కొన్ని అలాగ పడిపోయి ఉంటాయి కదా, గాలి లేకుండా పగిలిపోయిన బుడగలు. మీ పిల్లలకు చెప్పరు, బుడగ కావాలన్నావు కదా, ఆడ పలిగిపోయింది తెచ్చుకోపో, నువ్వు తెచ్చుకోపో, నాకెందుకు అది. తెచ్చుకుంటాడా మీ పిల్లోడు? తెచ్చుకోడు. వానికి అదే గాలి ఉన్నప్పుడైతే నువ్వు చెప్పాల్సిన పనిలో మన మనసు అంతా దాని మీద ఉంటుంది. పెళ్లి మీద ఉండదు, బర్త్డే మీద ఉండదు. ఈ బుడగ ఎడ తీసుకోవాలా ఆలోచన చేస్తూనే ఉన్నాడు. పగిలిపోయిన తర్వాత పిల్లలు కూడా తీసుకోరు, డస్ట్బిన్లకు కూడా పనికిరాదు. కనుక మానవుని యొక్క శరీరం ఎలాంటిదంటే ఒక బుడగ మాదిరి. ఈ బుడగని దేవుడు ఏం చేశాడంటే గాలి ఊదాడు. ఈ బుడగలు నిడదవోలు గోదావరిలో కట్టాడు. కట్టిన తర్వాత ఈ బుడగ ఏమనుకుంటుందంటే, నేను ఎంత చదివాను, ఎంత ఉద్యోగము, ఎన్ని జీతాలు వస్తున్నాయి, నా కారు ఏంటి, నా ఇల్లు ఏంటి, నేనేంటి, ఎంత బాగున్నానో చూడనుకుంటుంది ఈ బుడగ. ఈ బుడగ గాలిపోయిందనుకో, ఈ బుడగ పగిలిపోయిందనుకో, ఎప్పుడు పగులుతుందో తెలియదు, ఎవరికి తెలియదు, తెచ్చిన వాళ్ళకే తెలియదు. మనం సుమారు 100 బుడగలు తెచ్చినాం అనుకోండి, మనకు గాలి కొడుతూనే ఉంటాం, ఒకటే ఉన్నట్టుండి పడిపోతాం. మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇలాగైపోయిందని. కనుక ప్రతి మానవుడు ఎలాగున్నాడు? రబ్బర్ బుడగ వలె ఉన్నాడు. ఓ మానవుడా, నీలో గాలి ఉంది, దేవుని ఆత్మ. ఎప్పుడు బోస్ట్ అవుతావో తెలియదు. ఈ మాటలు చెప్పి నిన్ను భయపెట్టట్లేదు, కానీ దేవుడు మానవునికి అనుగ్రహించిన ఆయుష్ అలాంటిది, తాత్కాలికమైనది. ఓ మానవుడా, నీ జీవితాన్ని గురించి నీవు అతిశయపడ్డానికి నీవు ఏపాటివాడు? గడ్డిపోసలు లాంటి వాడు, నీటి బుడగ లాంటి వాడు, కనబడి మాయమైపోయే సామాన్యమైన మానవుడు. నరులారా రండి, కీర్తనలో మనం చూస్తున్నాం. రండి అని ఆయన పిలుస్తున్నాడు. వారి పని అయిపోయిన బట్టి నరులారా రండి. ఎవరు పేరు పిలిచినప్పుడు, ఏ బుడగని పిలిచినప్పుడు ఆ బుడగ వెళ్ళాల్సిందే. ఇంకా కొన్ని ఇక్కడ బుడగలు ఉన్నాయి ప్రభా, ఆ బుడగలతోనే ఉంటాను. అవన్నీ పగిలిపోయిన తర్వాత నన్ను వలగొట్టంటే కుదరదు, అవన్నీ పోయిన తర్వాత నేను పోతానంటే కుదరదు. దేవుడు ఎవరికి నియమించిన ఆ దినము వారికి ఆ దినాన్ని రాబోతుంది. ఆ దినము నీకు రాకమనిపే, ఆ బుడుగు పగిలిపోకమనిపే, ఆ బుడుగు బాగున్నప్పుడే, ఆ బుడుగు రక్షణార్థమైన వెలుగులోనికి, మారు మనసులోనికి, పశ్చాత్తాపంలోనికి, విశ్రాంతిలోనికి వస్తే ఈ లోకంలో ఉన్నంతకాలం ఆ బుడుగు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనిపించేంతకాలం ఎంత బాగుంటాయి. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు?
కనుక ఓ మానవుడా, దేవుని గురించి నువ్వు నిరుత్తరుడవైనా పగలకు పగలు రాత్రికి రాత్రి దేవుని యొక్క మహిమను ఈ లోకం సృష్టి ఘోషిస్తుంది. అంత దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన 6 దినాల సృష్టిలో నీవెంతటి వాడవు. నరమాత్రం దర్శించడానికి నరమాత్రుడే పాటివాడు, నరమాత్రం జ్ఞాపం చేసుకోవటానికి వాడే పాటివాడు. నీకంటే బరువు ఉండే జంతువులు లేవా? నీకంటే తెలివైన జంతువులు లేవా? నీకంటే జ్ఞానం కలిగిన జంతువులు లేవా?